26 సోమాలి శరణార్థి _______________________ 2023 యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ గ్రహీతగా స్థానభ్రంశం చెందిన పిల్లలకు విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారు. ఖాళీలు పూరింపుము సోమాలి శరణార్థి అబ్దుల్లాహి మిరే 2023 యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ గ్రహీతగా స్థానభ్రంశం చెందిన పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. అతను కెన్యాలోని దాదాబ్ శిబిరాల్లో పెరిగాడు మరియు అక్కడి పిల్లలకు మరియు యువతకు 1,00,000 పుస్తకాలను ఇచ్చాడు. అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 13, 2023న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతుంది. యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు నార్వేజియన్ శాస్త్రవేత్త మరియు అన్వేషకుడు ఫ్రిడ్జోఫ్ నాన్సెన్ జ్ఞాపకార్థం 1954లో స్థాపించబడింది. అతను లీగ్ ఆఫ్ నేషన్స్ కోసం శరణార్థుల కోసం మొదటి హైకమిషనర్ కూడా. శరణార్థులకు సహాయం చేయడంలో అసాధారణమైన పని చేసిన ఎవరైనా లేదా బృందానికి ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు ప్రత్యేక పతకం మరియు $1,00,000 యుఎస్డి నగదు బహుమతిని కలిగి ఉంటుంది. 27 హెన్రీ కిస్సింజర్ దౌత్యవేత్త 100 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యుఎస్ దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మరణించారు. చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడం, సోవియట్ యూనియన్తో ఆయుధ నియంత్రణ ఒప్పందాలు చేసుకోవడం మరియు వియత్నాం యుద్ధాన్ని ముగించడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే మానవ హక్కులపై తన వైఖరిపై విమర్శలను ఎదుర్కొన్నాడు. 1970లలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కిస్సింజర్ చాలా ప్రభావం చూపింది. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా సలహాదారుగా మరియు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. వాటర్ గేట్ కుంభకోణం కారణంగా నిక్సన్ 1974లో రాజీనామా చేసిన తర్వాత కూడా కిస్సింజర్ తదుపరి అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్లో కీలక దౌత్యవేత్తగా కొనసాగారు. అతను 1973లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. 28 కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏ నగరంలో సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు? అర్జున్ రామ్ మేఘవాల్ సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శన ఈ నెల 9 వరకు కొనసాగుతుంది మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రముఖ రచయితలతో సమావేశమవుతుంది. దేశ నిర్మాణంలో పుస్తకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని, రాజ్యాంగ నిర్మాతలందరూ విపరీతమైన పాఠకులేనని మంత్రి అన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా స్వేచ్ఛ కంటే సమానత్వాన్ని ఉంచాలనే నిర్ణయం వివిధ రాజ్యాంగాలు మరియు ముఖ్యమైన పుస్తకాలను చదవడం ద్వారా సాధించిన సమాజంపై ఎక్కువ అవగాహన కలిగిందని ఆయన అన్నారు. 29 స్కూల్ డ్రాపౌట్ను తగ్గించడానికి మిషన్ దక్ష్ ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? పాఠశాల డ్రాపౌట్ను తగ్గించడానికి బీహార్ ప్రభుత్వం మిషన్ దక్ష్ ప్రారంభించింది. స్కూల్ డ్రాపౌట్ను తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. మిషన్ దక్ష్ నాలెడ్జ్ అండ్ స్కిల్ కోసం డైనమిక్ అప్రోచ్ అని పిలువబడే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా 3 నుండి 8 తరగతుల బలహీన విద్యార్థులకు ప్రత్యేక హిందీ, గణితం మరియు ఆంగ్ల తరగతులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ఉపాధ్యాయుడు కేవలం 5 విద్యార్థులకు మాత్రమే బోధిస్తారు. వారు హిందీ మరియు ఇంగ్లీషును అనర్గళంగా చదవలేరు మరియు వ్రాయలేరు మరియు ప్రాథమిక గణితంలో నిష్ణాతులు.
రాష్ట్రవ్యాప్తంగా 60,000 పైగా పాఠశాలల్లో మధ్యాహ్నం 3:30 నుండి 4:15 గంటల మధ్య దక్ష్ తరగతులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు 25 లక్షల మంది విద్యార్థులకు బోధించారు. బీహార్ గురించి, రాజధాని పాట్నా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. 30. అంగ్కోర్ వాట్ ఆలయం ప్రపంచంలోని 8వ అద్భుతంగా మారింది. ఇది ఏ దేశంలో ఉంది? కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం ప్రపంచంలోని 8వ అద్భుతంగా మారింది. కంబోడియాలోని సీమ్ రీప్ ఉత్తర ప్రావిన్స్లో ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయం ప్రపంచంలోని 8వ అద్భుతంగా మారింది. ప్రపంచంలోని 8దో అద్భుతం అనే అనధికారిక శీర్షిక కొన్నిసార్లు భవనాలు, నిర్మాణాలు, ప్రాజెక్టులు, డిజైన్లు లేదా ప్రపంచంలోని 7 వింతలతో పోల్చదగిన వ్యక్తులకు కూడా ఇవ్వబడుతుంది. అంగ్కోర్ వాట్ ఆలయం గురించి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం అంగ్కోర్ వాట్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్లిష్టమైన చెక్కిన బాస్ రిలీఫ్లను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం. అంగ్కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణంగా గిన్నిస్ ప్రపంచ రికార్డులను కూడా కలిగి ఉంది. అంగ్కోర్ వాట్ 12వ శతాబ్దంలో ఖైమర్ చక్రవర్తి సూర్యవర్మన్ II చేత హిందూ దేవాలయంగా నిర్మించబడింది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది మరియు అతని వారసుడు జయవర్మన్ చే క్రమంగా ప్రధాన బౌద్ధ దేవాలయంగా మార్చబడింది. అతను సమీపంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయమైన బేయోన్ను కూడా నిర్మించాడు. అంగ్కోర్ 8 చేతుల విష్ణువు విగ్రహానికి కూడా ప్రసిద్ధి చెందింది. స్థానికులు తమ రక్షిత దేవతగా నమ్ముతారు మరియు పూజిస్తారు. అంగ్కోర్ వాట్ వద్ద ఆలయ గోడలను అలంకరించే క్లిష్టమైన శిల్పాలలో హిందూమతం నుండి బౌద్ధమతం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అవి హిందూ మరియు బౌద్ధ పురాణాలలోని దృశ్యాలను వర్ణిస్తాయి. వాటిలో ప్రసిద్ధి చెందిన అంగ్కోర్ వాట్ ఆలయం మరియు అంగ్కోర్ ధామ్లోని బేయోన్ ఆలయం ఉన్నాయి. ఇందులో అనేక శిల్పకళా అలంకరణలు ఉన్నాయి. అంగ్కోర్ వాట్ 400 కిలోమీటర్లు విస్తరించి ఉంది మరియు అటవీ ప్రాంతాలను కలిగి ఉంది. 9వ నుండి 15వ శతాబ్దాల వరకు ఖైమర్ సామ్రాజ్యం యొక్క వివిధ రాజధానుల యొక్క అద్భుతమైన అవశేషాలను కలిగి ఉంది. ఇది ఆగ్నేయాసియాలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.